కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి పేదవారిని విద్యకు దూరం చేస్తుందని, అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేపట్టామని అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా బల్లికరువు మండలం కొప్పరపాలెం గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ కన్వీనర్ దేవినేని కృష్ణబాబుతో పాటు వివిధ విభాగాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ ఒకసారి నుంచోండి, సంతకాలు మళ్ళీ పెట్టి కానీ మన స్పీకర్ పని లేదు. ఈ పిల్లలుంటే ఇక్కడ సంతకం గ్రామాధ్యక్షురాలు అసలు మెడికల్ కాలేజ్ అంటే ఏంటి, మెడికల్ కాలేజీలో సీట్స్ ఎలా ఫిల్ చేస్తారు, వాటి గురించి ఒక డాక్టర్ చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను మీ ముందుకు ఒక పొలిటీషియన్ గా, ఒక రాజకీయ నాయకుడిగా కన్నా ఒక డాక్టర్ గా మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఎంతో కష్టపడితే వాళ్ళలో అతి తక్కువ మందికి మాత్రమే లభించేదే మెడికల్ సీటు. నేను ఎంబీబీఎస్ జాయిన్ అయింది 2003 సంవత్సరంలో అండి. 2003 సంవత్సరం అంటే దాదాపు రాష్ట్రం అప్పటికి విడిపోలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉండేది. ఆ రోజుల్లోనే నాకు 706 ర్యాంక్ వచ్చింది ఎంసెట్ లో. అంటే రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఆ రోజుల్లోనే 1,00,000 మంది రాస్తే 706 ర్యాంకు నాకు వచ్చినా గానీ నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు తెచ్చుకోలేకపోయాను. ఎందుకు అంటే అప్పటికి కేవలం చాలా తక్కువ మెడికల్ కాలేజీలే గవర్నమెంట్ నడుపుతూ ఉండేది. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2019-24 మధ్యలో దాదాపు 17 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా యావత్ ప్రపంచాన్ని అల్లాడించినటువంటి కరోనా దాదాపు 2 సంవత్సరాలు పోయినా కానీ 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి దానిలో దాదాపు ఫుల్ మెడికల్ కాలేజీ సీట్స్ తీసుకురావటము, ఇంకొక 2 మెడికల్ కాలేజీ దాదాపు కంప్లీట్ అయ్యే స్టేజ్ వరకు తీసుకొచ్చారు. మిగిలినటువంటి 10 మెడికల్ కాలేజీలు కూడా వేరియస్ స్టేజ్ల్లో ఉన్నాయన్నమాట. కానీ దురదృష్టవశాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఈ మెడికల్ కాలేజీని తొందరగా తొక్కేసేసి ఇప్పుడు వాటన్నిటినీ ప్రైవేట్ పరం చేయడానికి టెండర్లు పిలుస్తున్నారండి. రాష్ట్ర ప్రజానికానికి తరపున జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ ఒకటే పిలిపించారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రైవేటీకరణ అనేది జరగకూడదు అనేది ఆయన సిద్ధాంతం. ఆ సిద్ధాంతం మేరకే ప్రజలందరినీ, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలని, మధ్యతరగతి ప్రజానికాన్ని అందరినీ కలుపుకొని కోటి సంతకాల సేకరణ అనే ఒక అపూర్వమైన కార్యక్రమం చేపట్టారనమాట. దానిలో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా సామాన్య ప్రజల దగ్గర, కార్యకర్తల దగ్గర నుంచి కోటి సంతకాలు సేకరించి
గవర్నర్ గారికి పంపించి ఎట్టి పరిస్థితుల్లోని ఈ ప్రైవేటీకరణ అనేది ఆపాలనేది దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు కొప్పరిపాలెం గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇంకొకసారి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. రాజకీయ నాయకులు తలుచుకుంటే ప్రైవేటీకరణకి టెండర్లు పిలుస్తాయేమో, కానీ సామాన్య ప్రజానికం తలుచుకుంటే దాన్ని ఏ విధంగా ఆపడం ఒక్కసారి చూపిస్తా ఉంది. అందరూ పిడికిలు బిగించండి, ఒక్కసారి పిడికిలు బిగించి చెప్పండి, ప్రైవేటీకరణని ఆపుదాం, ప్రైవేటీకరణని ఆపుదాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.